డే 3. సో ఈరోజు అయితే అంటే నిన్న నైట్ మేము 11:30 కల్లా వరంగల్కి వచ్చినాము. సో ఇక్కడే నైట్ స్టే చేసినాం. సో అయిపోయింది, అందరూ ఫ్రెష్ అయిపోయినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ ఇక్కడ పక్కన ఉంది, బై వాక్ ఒక 500 మీటర్స్ ఉంది. సో వెళ్ళి దర్శనం చేసుకొని స్టార్ట్ అవ్వాలి. సో మామూలుగా అందరూ స్నానం చేసి రెడీ అయ్యారు. చూసాం అందరం మొక్కలు ఎక్కినాయో. మదన్ భాయ్ సార్ ఇలా ఉన్నావు, ఇలా ఉన్నాడంట మదన్ భాయ్. అయితే మమ్మీ అయితే పట్టు చీర కట్టుకుంది, ఎందుకేమో ఎల్లో కలర్. ఎల్లో దట్టి ఫెలో. గుడికి ఏ గుడిరా? తిన్నా టిఫిన్? తినలే. ఏం రెండు తిన్నావరా? ఏం తిన్నావు? ఇడ్లీ తినేదంట. అయిందా టిఫిన్? అయిందా? అయిపోయింది భయ. ఇప్పుడు ఇడ్లీ మొత్తం చెప్పేసి టెంపుల్కి వెళ్దాం. జై బల్ల భద్రకాళి మాతాకి జై. భద్రకాళి మాట్లాడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. భద్రకాళి భద్రకాళి దేవస్థానం ఉదయం 5 గంటల నుంచి 1 గంటల వరకు అండ్ 3 గంటల నుంచి 8:30 వరకు గుడికి. మమ్మీ వాళ్ళేది గుర్తురాను. అది వస్తలేరు. పక్కన చెరువు ఉంది, నేచర్ చూడండి అసలు ఎంత బాగుందో. పక్కన కొండలు చూడండి అసలు బాగుంది కదా. టెంపుల్ కూడా బాగుంటుంది. లోపల అమ్మవారు కూడా చాలా పెద్దగా ఉంటుంది. సూపర్ ఉంది. లైన్ కూడా బాగానే ఉంది. बोलो गणेश महाराज की जय. विनायक शक्ति కాళికమాత అమ్మవారిని అయితే మీరు కూడా దర్శనం చేసుకోండి. భద్రకాళి అమ్మవారిని మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాం. మంచిగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. మంచిగా దర్శనం అయిపోయింది. భద్రకాళేశ్వరి అమ్మవారి దర్శనం అయిపోయింది. దర్శనం అయితే అయిపోయింది. మా వాళ్ళు చూడండి. సో మా వాళ్ళు దర్శనం తీసుకుని అందరు మొక్కలకి ఏదో కొట్టుబట్టు కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ తిరగాలి. సంథింగ్ ఓంలో ఉంటుంది, ఓం డిజైన్. దీనైతే ఒలిక్యూ లైన్ అంటారంట. చూడండి అసలు ఇట్లా మామూలుగా పోవడానికి బాగానే ఉంటుంది, కానీ నార్మల్గా అయితే చూడడానికి చిన్న ప్లేస్ చాలా తిరగాలి. అసలు లైన్ చూస్తే కొన్ని ఉండదు, ప్లేస్ చిన్న ఉంది కానీ తిరిగే మాత్రం చాలా ఉంటుంది. దగ్గరకు వస్తే దూరం అవుతుంది. సో ఇదే లైన్ చూడండి లైన్ మామూలు కొట్లాడుతుంది. సో ఇక్కడైతే ఇట్లా తిరగాలి. మ్యాజిక్ లైన్ కొంచెం దగ్గరికి అయితే మళ్ళీ కొంచెం దూరం అవుతుంది. పక్కనే చెరువు, లేక్ ఉంది. లేక్ రివ్యూ ఎలా అనిపించిందమ్మా మీకు? సూపర్. మారలేసా? సినిమా. సో అద్దెల మేడ అమ్మవారిది ఇప్పుడే తెలిసిరు. మీరు కూడా చూడండి, అలానే అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి.
అద్దాల మేడ అమ్మవారు, అద్దాల మేడల దర్శనం అయిపోయింది. సో ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు 1000 స్తంభాల గుడికి వెళ్ళాలి. ఈ నుంచి ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి 1000 స్తంభాల గుడి. ఎన్ని కిలోమీటర్స్ ఉంది దిగాలి. సో మా వాళ్ళు ఎక్కడ పోయారు. సో దర్శనం కూడా అయిపోయింది, ప్రసాదం కూడా తినేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేబీ ఇక్కడ తింటారు, లేదంటే ఇక్కడ నుంచి మన 1000 స్తంభాల గుడికి వెళ్తాం. సో అటు ప్యాకింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళి మాదే మేమిద్దరం కలిపి వేసేసి ఒకటి తినేసి ఆయననే మేమే ఆఫ్ తిన్నాము. ఏమంటాం మదన్? దర్శనం అయిపోయిందానే మంచిగా అయిందా? మంచిగా భద్రకాళి అమ్మవారి దగ్గర అయితే దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ 1000 స్తంభాల గుడికి వెళ్తాం. సీ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.